వీడేదో ఒకటి చేస్తాడు అని చెప్పి నమ్మకం ఉండేదనమాట కాలేజ్‌లో. సో, నా హెచ్ఓడి వచ్చి క్లాస్‌లో స్వరూప్‌ని చూడండి అని చెప్పేసి చెప్పిందనమాట. అప్పట్లో నేను అంత గ్రేట్ కాదు. కాకపోతే అప్పుడే వాళ్ళకి అనిపించింది సంథింగ్ వీడు ట్రై చేస్తున్నాడు యూనిక్. వీడు ఎలాగైనా హైయెస్ట్ ప్యాకేజ్ కొడతాడు అని చెప్పేసి వాళ్ళకి నమ్మకం ఉండేది. రెజ్యూమే ఉండేది. కాకపోతే అదేమి అంత క్రేజీ రెజ్యూమే కాదు. బొక్కల రెజ్యూమే. నేను హానెస్ట్‌గా చెప్తున్నా. అది అసలు బానే లేదు. నేను చెప్తా కదా! మీరు రెజ్యూమే ఇలా చేయకూడదు అని చెప్పేసి రీల్స్‌లో అది నా ఎగ్జాంపుల్ అనమాట. నా రెజ్యూమే కూడా ఏటీఎస్ ఫ్రెండ్లీ కాదు, ఏమీ కాదు. సో, అక్కడ ఏమైందంటే నేను ఒక 11,000కైనా కూడా ఇంటర్న్‌షిప్‌కి నేను డే మొత్తం 8-10 అవర్స్ నుంచి 16-20 అవర్స్ కూడా పెట్టేవాడిననమాట. జస్ట్ 11,000 ఇంటర్న్‌షిప్‌కి. ఇప్పుడనమాట జనవరి 2024 ఎప్పుడైతే ఇంటికెళ్ళిపోమన్నారో అప్పుడు నాకు రియలైజ్ అయ్యా. అరే! నాకు ప్లేస్‌మెంట్ రాలేదే ఇంకా. ఎవరైతే అందరూ నా మీద హోప్స్ పెట్టుకున్నారో ఏంటి పరిస్థితి అని చెప్పేసి. సో, అక్కడ మళ్ళీ ఏమైందంటే నాకు అక్కడ ఆ స్టార్టప్‌లో ఏమన్నారు తెలుసా? గోల్డ్‌మన్ సాక్స్ వీపీ స్వరూప్ మేము ఎఫర్ట్ చేయలేము. కాకపోతే నీకంటే ద బెస్ట్ స్కిల్ పర్సన్ మాకెవరు దొరకరు. నువ్వే ఫుల్ టైమ్‌గా ఉంటే ఎందుకు ఆహ్, బావుంటుంది చాలా. చాలా గ్రోత్ అవుతాము. మనం గ్రో అవుతాము అని చెప్పేసి ఎగ్జాక్ట్‌గా 6 ఇయర్స్ బ్యాక్ నా క్లాస్ 11థ్, 12థ్ అవుతున్నప్పుడు అందరూ ఒకటే చెప్పేవారు. నాన్న నువ్వు ఐఐటీకెళ్ళాలి. నువ్వు ఐఐటీకెళ్తే చాలా మంచి ఇదవుతది. మన ఫ్యామిలీ మారిపోద్ది. నీ లైఫ్ మారిపోద్ది అని చెప్పేసి చాలా ప్రెషర్స్ అనమాట. ఎవరు పడితే ఆళ్ళు. ఇంకొక సైడ్ నేను చదవాలంటే ఫస్ట్ టైమ్ హాస్టల్. నాకు చదవబుద్దేసేది కాదు. ఏం అర్థమైతుండేది కాదు. అందరూ చూస్తుంటే ఐఐటీ, జేఈఈ కోసం చాలా కష్టపడి చదివేవాళ్ళు. నేనా ఒక సైడ్ నుంచి మా పేరెంట్స్ నా పర్ ఇయర్ 1,00,000 ఫీజుంటే తిరుమల కాలేజ్‌ది అది కట్టడానికి కూడా అప్పు చేశారు. మా ఫాదర్‌ది ఒక చిన్న షాప్. మా ఫాదర్ ఎప్పుడు ఓకే. ఇంతింత ఫీజులు ఎప్పుడు చూడలేదు, అనుకోలేదు ఇలా వస్తదని చెప్పేసి. అలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉండి ఇంజినీరింగ్ కాలేజెస్ ఏమి రాక నార్మల్ కాలేజ్‌కి వెళ్ళి, నార్మల్ కాలేజ్‌లో కూడా ఎవరిని చూస్తే వాళ్ళందరూ కోడింగ్ చేస్తున్నారు. ఇంకొకళ్ళు ఏదో చేస్తున్నారు. నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఎన్నో స్ట్రగల్స్‌తో ఉంటూ, ఆ స్ట్రగల్స్ నుంచి ఇంజినీరింగ్‌లో నన్ను నేను ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ చాలా కష్టపడి చేసి, ఈరోజు ప్రెజెంట్ డే రోజు యూట్యూబ్‌లో 400,000 అంటే 4,00,000 పైన సబ్‌స్క్రైబర్‌లని చేసుకున్నాం. ఇన్‌స్టాగ్రామ్‌లో 3,00,000 ఫాలోవర్స్ ఒక అకౌంట్, 1,00,000 ఫాలోవర్స్ ఒక అకౌంట్. దాని తర్వాత నా స్టార్టప్ అనేది నేను బిల్డ్ చేసుకుంటున్నా. లింక్డ్ఇన్‌లో 70,000+ ఫాలోవర్స్. నా స్టార్టప్ పేజ్‌కి 50,000 ఫాలోవర్స్. నా స్టార్టప్‌లో 8-10 మెంబర్స్‌కి ఇంటర్న్‌షిప్ అనేది ఇవ్వగలిగా. టీమ్ బిల్డింగ్ అనేది చేస్తున్నా. అండ్ ఇవన్నీ చేస్తూ ఆఫ్‌కోర్స్ నా యూట్యూబ్ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ అండ్ నా స్టార్టప్ చేసుకుంటూ, నా యూట్యూబ్ సోషల్ మీడియా మేనేజ్ చేసుకుంటూ ఇంకొక ఫుల్ టైమ్ కూడా చేస్తున్నాం. ఆ ఫుల్ టైమ్ ఎలా అంటే ఏదో సరదా సరదాగే ఇది వంకలు చెప్పేసి చేసేటట్టు కాదు. ఇక్కడికున్న నా 100%, 1000% ఇస్తున్నాను నేను. అండ్ దీని సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే నేను నా ఇంటర్వ్యూ అయిన తర్వాత నా ఎక్స్‌పెక్టేషను 15,00,000 నాకు సాలరీ ఇస్తే చాలన్నా. 22,00,000 నా కాలేజ్ హైయెస్ట్ అన్న. వాళ్ళు 24,00,000 ప్యాకేజ్ అనేది ఇచ్చారు. 24,00,000 ప్యాకేజ్ నుంచి నేను 1 ½ ఇయర్‌లో ఎంతో కష్టపడి దాన్నే అదే ప్యాకేజ్‌ని 24 నుంచి నేను 48 ఎల్‌పీఏకి తీసుకువెళ్ళా. అది కూడా ఇవన్నీ అట్ జస్ట్ ఏజ్ ఆఫ్ 23 అండ్ ప్రెజెంట్ నేను నా ఆఫీస్‌లోనే ఒక 5 మెంబర్స్ టీమ్‌ని హ్యాండిల్ చేస్తున్నా. ఒకవేళ ఇంటర్న్స్‌ని కూడా కలిపితే 9 మెంబర్స్ టీమ్‌ని నేనొక్కడినే హ్యాండిల్ చేస్తున్నా. సో, ఎలా ఒక ఏమీ తెలియని స్టూడెంట్, చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్న స్టూడెంట్ అక్కడి నుంచి ఎలా ఇక్కడి వరకు వచ్చాడు అనేది ఈ జర్నీ. అండ్ మీరు కూడా యాస్ ఎన్ ఇండివిడ్యువల్ ఒక స్టూడెంట్ నేను ఎలాగైనా కూడా సాధించాలి అనేసి అనుకుంటుంటే ఎలా మీరు మీ జర్నీలో ఇవన్నీ చేయొచ్చు అనేది మనం మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు కూడా నా ఆఫీస్‌లో ఏదో షూట్ ఉన్నది అని చెప్పేసంటే జస్ట్ చూద్దాం అని చెప్పేసి మార్నింగ్ 7, 8కి వచ్చా. సరే క్యాన్సిల్ అయిందంటే వీడియో షూట్ చేసుకుందాం అనుకున్నా ఇంట్లో. కాకపోతే ఎందుకులే అక్కడికెళ్ళి షూట్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఆఫీస్‌కొచ్చి మరీ ఇక్కడ షూట్ చేస్తున్నా అనమాట. నా జర్నీ అంతా కొన్ని ఎపిసోడ్స్‌లో ఉంటుందనమాట. అందులో ఇది ఫస్ట్ ఎపిసోడ్. ఇదేంటంటే ఫిగరింగ్ ఔట్. అసలెలా ఏమీ తెలీదు, ఏం చేయాలో తెలీదు, అందరిని చూస్తూ భయపడుతున్న ఒక నార్మల్ స్టూడెంట్ ఎలా తన ప్యాషన్‌ని ఫిగర్ ఔట్ చేసుకున్నాడు అని చెప్పేసి ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. అందులో ఫస్ట్ ఎపిసోడ్ గెట్టింగ్ ఔట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. అదే ఫిగరింగ్ ఔట్ కూడా. అంటే నన్ను నా ప్యాషన్‌ని నేను ఐడెంటిఫై చేసుకున్నా. ఇదంతా ఎలా స్టార్ట్ అయిందంటే నా కాలేజ్‌లో నాకన్నీ చాలా కొనుక్కోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, మనీ ఎర్న్ చేయాలి అని చెప్పేసి ఉండేది. కాకపోతే నాకు తెలీదు. వేస్ తెలీదు. ఎలా ఎర్న్ చేయాలి? ఏంటి? అని జెప్పేసి. కాకపోతే అందరూ చెప్పేవారు. పాసివ్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చని జెప్పేసి. సో, దానికోసం నేను అంతా రిసర్చ్ చేసేవాడిని. నాకేం కావాలి కాలేజ్‌లో ఉన్నప్పుడు? హైయెస్ట్ ప్యాకేజ్ కావాలి. సో, హైయెస్ట్ ప్యాకేజ్‌కి ఎలా చదవాలి? కోడింగ్ ఎలా నేర్చుకోవాలి? అని చెప్పేసి ఒక సైడ్. ఇంకొక సైడ్
నేను ఎలా అయినా యూట్యూబ్ చేయాలి, ఎలాగైనా ఫ్రీలాన్స్ చేయాలి, థంబ్‌నెయిల్ డిజైన్స్, గ్రాఫిక్ డిజైన్ ఏదో ఒకటి క్యాన్వా అవి ఇవి ఏదో ఒకటి ఓపెన్ చేసి ట్రై చేసేవాడిననమాట చాలా. సో, అలా చేస్తూ చేస్తూ నేనేం చేసేవాడినంటే కాలేజ్‌లో ఉంటుండగానే ఫ్రీ టైమ్‌లో వెతికి నేనేం చేసేవాడిని, ఎక్స్‌ప్లోర్ చేసేవాడిని డిఫరెంట్ స్కిల్స్. సో, ఫస్ట్ స్టెప్ నా లైఫ్‌లో నేను చేసింది. సెకండ్ ఏంటంటే ఇందులోనే ఎక్స్‌ప్లోర్ చేస్తూ వచ్చే ప్రతి ఆపర్చునిటీని తీసుకునేవాడిని. అది ఫ్రీయా? పెయిడా? మంచిదా? మంచిది కాదా? నాకు తెలీదు. ఏదో ఎవడో ఫాలోలు కొడితే డబ్బులొస్తాయంటే అది చేసేవాడిని. ఎవడో ప్రొడక్ట్స్ అమ్మితే డబ్బులొస్తాయంటే ఎంఎల్ఎం అనేసి ఉంటది, మల్టీ లెవెల్ మార్కెటింగ్, అది చేసేవాడిని. నెక్స్ట్ దాని తర్వాత అందులో డబ్బులు వేస్ట్ అయ్యాయి. ఏదో ప్రొడక్ట్ అమ్మాలంట. ఒక 10 మందికి అమ్మాలి. అది అమ్మితే కమిషన్ వస్తదని. అది వేస్ట్. దాని తర్వాత ఫ్రీలాన్సింగు, యూట్యూబ్ అన్నీ ట్రై చేసేవాడిననమాట. ఏది వర్కౌట్ అయ్యేది కాదు. అలా అని చెప్పి నేను ఆపేయలేదు. డిస్కార్డ్ కమ్యూనిటీస్, ఆ కమ్యూనిటీస్, ఈ కమ్యూనిటీస్, లెట్స్ సే థంబ్‌నెయిల్ డిజైనింగ్ ఇవన్నీ, లోగో డిజైనింగ్ ఇవన్నీ నాకు రావు. అప్పుడు నేనేం చేసేవాడిని, లెట్స్ సే ఏదో ఒకటి, ఏదో ఒక ఆపర్చునిటీ ఉంటది కదా! ఎడిటింగ్ అవ్వచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు అని చెప్పేసి కమ్యూనిటీస్‌లో వెతికేవాడిని. అలా వెతుకుతూ నాకేం దొరికిందంటే లెట్స్ సే ఒక సోషల్ మీడియా మేనేజ్ చేయాలని ఒక ఇంటర్న్ కూడా కాదులే, అది ఫ్రీగానే చేయమన్నాడాడు. అదెలా ఉండదంటే వర్కు, ఒక 10 ప్రొఫైల్స్ ఇచ్చి, వీళ్ళందరూ ఏవైతే అప్‌లోడ్ చేస్తున్నారో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అవి డౌన్‌లోడ్ చేసి నా దానిలో పెట్టాలి. ఇంక 10 మంది అకౌంట్‌లోనే ఎళ్లి కామెంట్లు చేయాలి అని చెప్పేసి ఏదో రిపిటిటివ్ టాస్క్ అనమాట. పోన్లే ఇవన్నీ నాకెందుకు, నేనేం చేస్తా అంటే ఏదో ఒకటి నేర్చుకుంటా కదా అని చెప్పేసి దానిలో దూరిపోయాననమాట. ఇలా దూరిపోతే ఆ పర్సన్ పేరు బక్ష్ ఖురానా అని చెప్పేసి ఉంటది. తనిప్పుడు దుబాయ్‌లో సూపర్ ఏవో ఎంటర్‌ప్రెన్యూర్ లాగా చేసుకుంటున్నాడనమాట. సంథింగ్ వాళ్ళ ఫాదర్ కూడా చాలా గ్రేట్ అనమాట. అజిత్ ఖురానా అని చెప్పేసి ఏదో ఉంటుంది తన ఫాదర్ పేరు. చాలా మంచి ఎంటర్‌ప్రెన్యూర్. నాకప్పుడు అవన్నీ తెలీదు. కాకపోతే నాకొకటే, తన ఇంగ్లీష్ బావుండేది, తన నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అని చెప్పేసి దూరిపోయాను. అలాగొకటి దూరిపోయాననమాట ఫ్రీలాన్సింగ్‌కి. తర్వాత రూ. 1000 చేశాడు ప్రతి నెల. దాని తర్వాత వీడియో ఎడిటింగ్ సర్వీసెస్ ఇచ్చాడు. దాని తర్వాత అలా అలా తనతో వర్క్ అనేది స్టార్ట్ చేశా. దాని తర్వాత తనే ఇంకో కొన్ని క్లయింట్స్‌ని ఇచ్చాడు. రైట్. అలా తన ఒక సైడ్ జర్నీ స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయింది? చిన్నది. ఇంకొక సైడ్ ఏంటంటే కోడింగ్. కోడింగ్‌లో కూడా ఎలాగో ఒకలాగా ఇంటర్న్‌షిప్ తెచ్చుకోవాలి, ఎలాగో ఒకలాగా ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి నాకుండేది. సో, ఇక్కడేం చేశానంటే నేను, మా కాలేజ్‌లో అభినవ్ దయాల్ అని చెప్పేసి ఒక సార్ ఉంటారు, ప్రొఫెసర్. అతనేంటంటే నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసి ఇంకా చాలా సూపర్ స్కిల్ అనమాట. నాకొకటే ఫస్ట్ డే నేను ఎప్పుడైతే విన్నానో అతను చెప్పారు ఒకటే, నాకు అమెజాన్ ప్రైమ్ నుంచి 80 ఎల్‌పీ ఆఫర్ వచ్చింది, కానీ నేను వద్దనుకున్నా అని చెప్పేసి చెప్పారు. అప్పుడు నాకొకటే అనిపించింది, ఇతని దగ్గర ఎలాగో ఒకలాగా చేరాలి అని చెప్పేసి. సో, అప్పుడు మొదలైందనమాట. అతని దగ్గర ఎలా చేరాలి? అతని దగ్గర ఏ స్టూడెంట్స్ చేరారు? సీనియర్స్ ఎవరైనా అతని దగ్గర చేస్తున్నారా? సో, అప్పుడు తెలిసిందనమాట. అతనేంటంటే ఒక ఇయర్‌లో, ఒక బ్యాచ్‌లో, కాలేజ్ బ్యాచ్‌లో ఒక ఇద్దరిని, ముగ్గురిని ఇంటర్న్స్ లాగా తీసుకుంటారనమాట అతని కంపెనీలో. సో, అప్పుడు నేనేం చేశానంటే ఎలాగో ఒకలాగా అతని దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి, నేను ఏవైతే కాలేజ్‌లో అసైన్‌మెంట్స్ కొన్ని పైథాన్ రిలేటెడ్ వర్క్‌షాప్స్ చేపించేవారు. అవి చేస్తూ అందులో నేను డీటెయిల్డ్‌గా దూరి మరి, "సార్ ఇది ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది సార్. సార్ ఈ ఈ డాక్యుమెంట్‌లో, ఈ ఆర్టికల్‌లో ఇక్కడ మీరు తప్పు రాసారు సార్" అని చెప్పేసి అతనికి టెలిగ్రామ్‌లో కమ్యూనిటీలా చేశారనమాట అతను. అతనికి వెళ్ళి మెసేజ్‌లు పెట్టేవాడిని. ఎలాగో ఒకలాగా అనమాట. ఎలాగో ఒకలాగా అతని దగ్గరికి అతనిలో నోటీస్ అవ్వాలి నేను. అర్థమవుతుందా మీకు? నోటీస్ అవ్వాలి అని చెప్పేసి అందరూ ఒకటి చేస్తుంటే దానికంటే మించి నేనేమైనా చేయొచ్చా అని చెప్పేసి ఒక అడుగు ముందు తీసుకునేవాడిని. అందరూ ఏం చేసేవారు? పైథాన్ అంటే ఏదో కాపీ కొట్టి చేసి రాసేవారు. నేనేం చేసేవాడిని? అతను ఏమేమి చేయొచ్చు, మనం ఎలా ఇంకా దీనిలో మిస్టేక్ ఫైండ్ ఔట్ చేయొచ్చు అని చెప్పేసి చేసేవాడిని. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఇవన్నీ చిన్న థింగ్స్ అనమాట. కాకపోతే లేటర్ ఏంటయిందంటే అతను ఒక ఆపర్చునిటీ పెట్టారు. నేను ఒక మెషిన్ లెర్నింగ్ ఆపర్చునిటీ పెడుతున్నాను, ఎవరైనా వస్తే నా దగ్గరికి రండి అని చెప్పేసి. మొత్తం కాలేజ్‌లో జస్ట్ 2 మెంబర్స్ ఎళ్లారు. అందులో నేను ఒకడిని. రైట్. నాకు మెషిన్ లెర్నింగ్ రాదు. కాకపోతే నేను సార్‌కి ఒకటే చెప్పా, "సార్ నేను మీతో పాటు ఉంటాను, ఏదో ఒకటి చేస్తాను" అని చెప్పేసి. అతను నన్ను తీసుకున్నారు ఫ్రీగా. నేను ఈసీఈలో ఉంటా కాబట్టి ఈసీ వాళ్ళకి కాలేజ్ ఎగ్జామ్షన్ అనేది ఉండదు. కాకపోతే నేను ఎందుకంటే యూట్యూబ్ చేసేవాడిని, నేను అన్నీ వేరేగా ట్రై చేసేవాడిని కాబట్టి ఎప్పుడు పర్మిషన్ ఇవ్వని ఈసీఈ బ్రాంచ్‌కి చైర్మన్, డైరెక్ట్ చైర్మన్‌కి నా వీడియోస్ వెళ్ళాయన్నమాట. క్యాంపస్ టూర్ అవి చేసేవాడిని కాలేజ్‌వి. అవి వెళ్ళాయి. వీడేదో ఒకటి చేస్తాడు అని చెప్పి నమ్మకం ఉండేదన్నమాట కాలేజ్‌లో. సో, నా హెచ్ఓడి వచ్చి క్లాస్‌లో స్వరూప్‌ని చూడండి అని చెప్పేసి చెప్పిందన్నమాట. అప్పట్లో నేను అంత గ్రేట్ కాదు. కాకపోతే అప్పుడే వాళ్ళకనిపించింది సంథింగ్ వీడు ట్రై చేస్తున్నాడు యూనిక్. వీడు ఎలాగైనా హైయెస్ట్ ప్యాకేజ్ కొడతాడు అని చెప్పేసి వాళ్ళకి నమ్మకం ఉండేది. సో, ఎంతమంది నాకు నమ్మకం పెట్టుకున్నప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి అనుకునేవాడిని. అలా నాకు పర్మిషన్ వచ్చింది. క్లాసెస్‌కి వెళ్ళా నేను. నా 4 ఇయర్స్ ఆఫ్ ఇంజినీరింగ్ నేను అసలు క్లాసెస్‌కి వెళ్ళలే. మధ్యలో ఏదో వెళ్ళేవాడిని కొన్ని
బంక్ ఏదో సరదాకి మొదలు వెళ్ళేవాడిని అనమాట. ఒక సైడ్ యూట్యూబ్ చేసుకునేవాడిని, ఒక సైడ్ అటు సైడ్ ఆ ప్రొఫెసర్ దగ్గర ఏదో కోడింగ్ అనమాట. అతను ఏదో ఒకటి చెప్పేవారు, ఇది నేర్చుకో, అది చెయ్యు, ఇది చెయ్యు అని చెప్పేసి. ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఇవన్నీ నా లింక్డ్ఇన్లో ఎలిగెన్స్ టెక్నాలజీస్ అని చెప్పేసి ఉంటుందన్నమాట, ఒక కంపెనీ. అందులో ఎక్స్పీరియన్స్లో ఒక డాక్యుమెంట్ పెట్టాను. అక్కడ రాశాను నేను. ఏం రాశాను? ఇవన్నీ లైక్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశా, ఏమేమి స్కిల్స్ నేర్చుకున్నా, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ ఏమేమి ఎక్స్ప్లోర్ చేశా అని చెప్పేసి మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. అవి నేను ఇక్కడ మీకు కూడా వేస్తాను, ఎడిటర్ వేస్తాడు. సో అలా నేను స్టార్ట్ చేశాను అనమాట. ఏంటి, నాకు ఒక సైడ్ కోడింగ్ జర్నీ, ఇంకొక సైడ్ ఫ్రీలాన్స్ జర్నీ, ఇవన్నీ నా వల్ల స్టార్ట్ అయ్యాయి. థర్డ్ ఇయర్ ఎండింగ్ నేను అనుకున్నా, ఈ సార్ దగ్గర చాలు, ఫ్రీ ఇంటర్న్షిప్పే కదా ఎలాగో అని చెప్పేసి నేను ఆ సార్ దగ్గర పాజ్ చేశాను. సార్ నాకు చాలు సార్, నేను ఇంకేదైనా ఇంటర్న్షిప్స్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను, ఫుల్ టైమ్ జాబ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి. అంత స్కిల్స్ నేర్చేసుకున్నానా అంటే లేదు, నాకేం రాదు. థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వరకు కూడా నాకేం రావు. యూట్యూబ్లో ఏదో కొంచెం ఒక 40,000 సబ్స్క్రైబర్స్ అలా వెళ్ళారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలి. సో నేనేం చేసేవాడిని, ఎలాగో ఒకలాగా ట్రై చేసేవాడిని అనమాట. ఎవరు ఇస్తారు ఆపర్చునిటీస్, నా రెజ్యూమే ప్రిపేర్ చేసుకొని వందల కంపెనీస్కి ఏది పడితే అవి ఎక్స్ప్లోర్ చేయడం, అప్లికేషన్ అప్లై చేయడం, ఇంటర్న్షిప్స్ అనమాట, బ్యాక్ ఎండ్ ఇంటర్న్షిప్స్ అన్నీ ఏదో ఒకటి చేసేవాడిని. వచ్చేవి కాదు. రెజ్యూమే ఉండేది, కాకపోతే అదేం అంత క్రేజీ రెజ్యూమే కాదు, బొక్కల రెజ్యూమే. నేను హానెస్ట్గా చెప్తున్నా, అది అసలు బాగానే లేదు. నేను చెప్తా కదా, మీరు రెజ్యూమే ఇలా చేయకూడదు అని చెప్పేసి రీల్స్లో, అది నా ఎగ్జాంపుల్ అనమాట. నా రెజ్యూమే కూడా ఏటీఎస్ ఫ్రెండ్లీ కాదు, ఏమీ కాదు. కాకపోతే బై లక్ ఏమైందంటే, బై లక్ ఏం కాదు, వందలు అప్లై చేస్తే అప్పుడు ఒక ఇంటర్వ్యూ అనేది వచ్చిందనమాట 2 months తర్వాత. అప్లై చేసిన 2 monthsకి అప్పుడు చెప్పారు, నువ్వు ఇది అప్లై చేసావు కదా అని చెప్పేసి. అంటే ఏమో సార్ నాకు తెలీదు అన్న. అవునా సరే ఇంటర్వ్యూ అని చెప్పేసి చెప్పారు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అయినా కూడా నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేనేం చేసేవాడిని అంటే, నా 100% నేనేం నేర్చుకున్నా, ఎక్కడి నుంచి చేశా, ఏం చేశా, ప్రాజెక్ట్లో ఏం ఇన్వాల్వ్మెంట్ ఉంది, అన్నీ ప్రిపేర్డ్గా ఉండేవాడిని అనమాట. అంతేం లేదు, కాకపోతే కూడా నా దగ్గర ఎక్స్ ఉంటే దాన్ని నేను 5x ఎలా చూపించాలి అని చెప్పేసి ట్రై చేసేవాడిని ఇప్పుడు. అంటే నీకు పైథాన్‌లో లూప్స్ వరకే వచ్చు, కానీ నువ్వు పైథాన్‌లో ఊప్స్ ఎలా వచ్చు అనేది చూపించుకోవడం. అర్థమవుతుందా? కొంచెం పైథాన్‌లో ప్రాజెక్ట్స్ చేస్తా, అవి చేస్తా, ఇవి చేస్తా అని చెప్పేసి చూపించుకోవడం తప్పు కాదు. కాకపోతే నీకు అవన్నీ వచ్చు, నీకు కెపాసిటీ, నీకు టైం ఇస్తే నువ్వు అవన్నీ చేయగలవు అని చెప్పి నీకు నమ్మకం ఉండాలన్నమాట. అప్పుడు నువ్వు ఎంతైనా చూపించుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్ అనమాట, ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? యూట్యూబ్‌లో కూడా అంతే కదా, యూట్యూబ్ వల్ల నాకు ఇవన్నీ వచ్చాయన్నమాట. ఎలాగా మాట్లాడాలి, ఎలాగ నేను సరిగ్గా కాన్ఫిడెంట్‌గా చెప్పగలగాలి అనే స్కిల్స్ అనేవి నాకొచ్చాయి. అండ్ అప్పుడు ఆ ఇంటర్న్‌షిప్ అనేది వచ్చింది. 11,000 నెలకి. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ వచ్చే గ్యాప్‌లో సార్ దగ్గర వదిలేసి, ఈ ఇంటర్న్‌షిప్ వచ్చే గ్యాప్‌లో మధ్యలో టైం ఉంది కదా, ఎలానో అప్లికేషన్స్ పెడితే రావట్లేదని చెప్పి అన్నారు కాబట్టి సమ్మర్ అనమాట. అందరికి హాలిడేస్ ఇచ్చారు. మా ఫ్రెండ్స్ అందరూ ఇంటికెళ్ళారు. నేనేం చేశా, బయట నార్మల్ ఫ్లాట్‌లాగా అదే రూమ్‌లో ఉండేవాళ్ళం అన్నమాట అందరమి. అక్కడ కూర్చొని 10 రోజులు, 13 రోజులు మార్నింగ్ నుంచి నైట్ మొత్తం ఏం చేసేవాడినంటే పైథాన్ కోర్స్, ఇప్పుడు ఏదైతే మిలియన్స్‌లో వ్యూస్ ఉన్నాయో ఆ పైథాన్ కోర్స్ అనేది ఎండ్ టు ఎండ్ కంప్లీట్ చేశా. యూట్యూబ్‌లో పెట్టడానికి, అదే యాస్ ఎ కోర్స్ పెట్టడానికి. యూట్యూబ్‌లో కాదు, యాస్ ఎ కోర్స్. 2023 జులై అన్నమాట ఇది. నాకు ప్రతీదీ డేట్ వైస్ గుర్తుంటది. అప్పుడు 2023 ఆగస్ట్‌లో నా ఇంటర్న్‌షిప్ స్టార్ట్ అయింది. నా ఇంటర్న్‌షిప్ స్టార్ట్ అయింది 2023 ఆగస్ట్. అలా చేస్తూ నేను అక్కడ ఏం చేసేవాడినంటే, ఏదైనా ఒక ప్రాబ్లమ్ వస్తే అక్కడ మాకు డైలీ మార్నింగ్ 9:00 ఒక కాల్, నైట్ 9:30కి ఒక కాల్ జరిగేది. ఈరోజు ఏం చేయాలి, ఈరోజు ఏం చేసాము. నేనేం చేసేవాడినంటే, ఏదైనా ఒక ప్రాబ్లమ్ చెప్తే, ఇలా చేయాలి, ఇవి చేద్దాం అనుకుంటున్నాం, ఇవి అని చెప్తే, ఆ ఇంటర్న్‌షిప్‌లో నేను, సార్ ఇది చేస్తే మనకి స్కేలబుల్ అవుతదా లేదా? ఇవి మనకి స్కీమా సరిగ్గా ఉంటదా లేదా? చాలా అనమాట. ఏది పడితే అది నేను రిటర్న్‌లో చెప్పేవాళ్ళని, వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టు. ఎందుకంటే నేనేదో ఇంప్రెషన్ కొట్టేయాలని కాదు. నాకది అలవాటయిపోయిందనమాట. నా పాత కంపెనీలో మా అభినవ్ దయాల్ ఎవరైతే సార్ ఉంటారో, అతనిచ్చిన వాల్యూస్ వల్ల, ఇవన్నిట్లి వల్ల నాకవన్నీ అలవాటయిపోయాయనమాట. ఓకే, ఇలా చూపించుకోవాలి, ఇలా చేయాలి అని చెప్పేసి. సో అక్కడ మొదలైంది. సో అక్కడ ఏమైందంటే, నేను ఒక 11,000కైనా కూడా ఇంటర్న్‌షిప్‌కి నేను డే మొత్తం 8-10 అవర్స్ నుంచి 16-20 అవర్స్ కూడా పెట్టేవాడిననమాట. జస్ట్ 11,000 ఇంటర్న్‌షిప్‌కి. అప్పుడు నా దగ్గర యూట్యూబ్ చేయడానికి టైం అంత ఉండేది కాదు. కాకపోతే యూట్యూబ్ చేసుకునేవాడిని, ఇంటర్న్‌షిప్ చేసేవాడిని. అది 11,000 పర్ మంత్. ఇంకా 2024 జాన్ వచ్చేసింది. ఇప్పుడు ఇంక అన్నీ అయిపోయాయి. ఇంక 2 మంత్స్‌లో కాలేజ్ అయిపోతుంది. ఇంకా ఇంటికెళ్ళిపోమన్నారు. జనవరి అంటే సంక్రాంతి. ఇంటికెళ్ళిపోమన్నారు 2024. ఇప్పుడనమాట జనవరి 2024 ఎప్పుడైతే ఇంటికెళ్ళిపోమన్నారో, అప్పుడు నాకు రియలైజ్ అయ్యా, అరే నాకు ప్లేస్‌మెంట్ రాలేదే ఇంకా.
ఎవరైతే అందరూ నా మీద హోప్స్ పెట్టుకున్నారో ఏంటి పరిస్థితి అని చెప్పేసి. సో, అక్కడ మళ్ళీ ఏమైందంటే నేను అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని అడిగేవాళ్ళని. నాకు ఫుల్ టైమ్ ఆఫర్ ఉంటదా? అది ఉంటదా? ఇది ఉంటదా? అని చెప్పేసి. మధ్యలో ఒక 5.5 ఎల్‌పీఏ ఉంది. ఈ ఇంటర్న్‌షిప్ వాళ్ళని కూడా అడిగాను. నేను ఫుల్ టైమ్ కావాలి అది ఇది అని చెప్తే వాళ్ళేం చెప్పారు 5 ఎల్‌పీఏ ఇస్తా అన్నారు. లేదు నాకు 8 ఎల్‌పీఏ 8.5 కావాలంటే 8.5 ఇచ్చేస్తా అన్నారు. ఎందుకో తెలుసా? అక్కడ ఎవరు ఫుల్ టైమ్ లేరు. అది నేను మాత్రమే ఫస్ట్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ. అండ్ ఎందుకంటే అతను చెప్పారనమాట. గోల్డ్‌మన్ సాచ్స్‌లో వీపీ, వైస్ ప్రెసిడెంట్. అతని స్టార్టప్ అనమాట. అందులో నేను చేసేవాడిని ఇంటర్న్‌షిప్. నా లింక్డ్ఇన్‌లో ఉంటుంది. ప్యూర్ పాయింట్ స్టార్టప్ పేరు. సో, అక్కడ ఆ స్టార్టప్‌లో ఏమన్నారు తెలుసా? గోల్డ్‌మన్ సాచ్స్ వీపీ స్వరూప్ మేము ఎఫర్డ్ చేయలేము. కాకపోతే నీకంటే ద బెస్ట్ స్కిల్ పర్సన్ మాకెవరు దొరకరు. నువ్వే ఫుల్ టైమ్‌గా ఉంటే ఎందుకు ఆహ్, ఆహ్, బావుంటుంది చాలా. చాలా గ్రో అవుతాము అని చెప్పేసి అప్పుడు చెప్పారనమాట. అప్పుడు నేను ఫుల్ స్టాక్ డెవలపర్ ఇంటర్న్. అంటే ఫుల్ స్టాక్‌లో నేను చేయాల్సింది చేసేసాను. అయిపోయింది. అరే! నేను ద బెస్ట్ రా! ఇంక నేను అప్పుడు గర్వంగా ఫీల్ అయ్యాను. అది రిమోట్ ఇంటర్న్ అనమాట. 8 ఎల్‌పీఏ. అప్పుడు ఓకే అని చెప్పేసి ఇంటికొచ్చేసి నేను ఇంట్లోనే ఇంకొక ఇంట్లో ఉంటూ వేరే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటూ సెటప్ అంతా చేసుకున్నా. యూట్యూబ్ సెటప్. యూట్యూబ్ ఒక సైడ్ చేస్తూ ఇంకెందుకులే జాబు వీళ్ళ దగ్గరే చేద్దాం. స్టార్టప్ గ్రో చేద్దాం అని చెప్పేసి ఉండిపోయాను నేను. రైట్. నా యూట్యూబ్ చేసుకుంటూ ఇది చేసుకుంటూ. కాకపోతే అప్పుడు అప్పుడు ఇంకేమీ లేదు 8 ఎల్‌పీఏ అని చెప్పేసి అందరికి రిలేటివ్స్ అందరూ నెక్స్ట్ ఏంటి అంటారు కదా! అందరికి చెప్పేసా. ఇదే వచ్చేసింది ఆఫరు 8 ఎల్‌పీఏ ఆఫరు. ఎలానో రెసెషన్ కదా! ఇదే ద బెస్ట్ అని చెప్పేసి అందరికీ చెప్పేసాననమాట. ఇంకా రిలేటివ్స్ అందరూ ఏంటి హ్యాపీ. ఎందుకంటే నాకు మంచిది రాలేదుగా. కా ఎందుకంటే వీడు ఏదొచ్చిందిలే అని చెప్పేసి అనుకునేవారు. అండ్ ఎందుకంటే మా ఫాదర్ కూడా ఎప్పుడూ చెప్పేవారనమాట. ఈడెప్పుడు యూట్యూబ్ వీడియోలు చేసుకుంటాడు. ఏంటి వీడు చదవట్లేదని చెప్పేసి. అప్పుడు స్కేలర్ వచ్చింది. ప్రెజెంట్ ఉన్న స్కేలర్ వచ్చింది. ఇంటర్వ్యూ చేసింది. దీనమ్మ పెట్టిన ఎఫర్ట్స్ నేను ఒక నెల ఏడుపు. ఉంటది నా పాత వీడియోలో ఉంటుంది. మొత్తం చెప్పాను నేను ఆ స్టోరీ. అప్పుడు ఏం చేశానంటే, ఇలా కాదు స్కేలర్ ఫస్ట్ ఇంటర్వ్యూలో దీని మీద నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటదనమాట. ఎంత ఎఫర్ట్స్ పెట్టానంటే, దెబ్బకి ఆ ఇంటర్వ్యూ చేసిన అతను అంటే ప్రెజెంట్ నా మేనేజర్, రిపోర్టింగ్ మేనేజర్ ఇప్పుడు. అతను షాక్ అయిపోయారు. "అరేయ్! స్కేలర్ ఇంత మంచిగా చెప్తున్నాడా" అని చెప్పేసి. రైట్. అంటే ఎందుకు అంత డెప్త్ రిసర్చ్ అది చేశాననమాట కంపెనీ గురించి. అవన్నీ ఓకే. కాకపోతే అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుస్తాయి. కాకపోతే ఆ ఇంటర్వ్యూ వల్ల ఆ ఇంటర్వ్యూ చూసి షాక్ అయ్యి, అసైన్‌మెంట్స్ చూసి షాక్ అయ్యి ఆళ్ళు "అరేయ్! ఈడు ఫ్రెషర్ కాదు. వీడు ఎక్స్‌పీరియన్స్‌డ్." నాకిప్పుడు కూడా నా మేనేజర్ మధ్యలో చెప్తా ఉంటారు. "స్వరూప్ నేను ఇంకొకడుంటాడు 7 ఎల్‌పీఏ వాడికిద్దాం అనేసి అన్నా. ఇంకొకడిని హైరింగ్ చేసుకుంటున్నా." లేదు స్వరూప్ అది ఇవ్వడం కష్టం" అన్నాడు. ఎందుకంటే వాడు కూడా ఆల్‌మోస్ట్ నా లెవెల్ స్కిల్డే. కాకపోతే ద వే ద నా ఇంటర్వ్యూ ఎలా జరిగిందంటే, నేను 15 ఎల్‌పీఏ అడిగినా కూడా 24 ఎల్‌పీఏ ఇచ్చారు. సో, అలా నా జర్నీ ఒక హైలో క్లోజ్ అయిందనమాట. నా ఇంజినీరింగ్ జర్నీ. ఎక్కడ ఏమేమి తెలియకుండా ఫిగర్ ఔట్ చేసుకుంటూ, ఎక్కడ ఒక 24 ఎల్‌పీఏ ప్యాకేజ్ హైయెస్ట్ ప్యాకేజ్ ఎవర్ కాలేజ్‌లో అంటే ఫర్ బాయ్స్. హ్యాష్‌ట్యాగ్ అక్కడ స్టార్. రైట్. ఇప్పుడు ప్రెజెంట్ 48 ఎల్‌పీఏ. అంటే ఆల్‌మోస్ట్ కాలేజ్ మొత్తంలో హైయెస్ట్ అనమాట ఇప్పుడైతే నేను. సో, ఇంక్లూడింగ్ గర్ల్స్. కాకపోతే అప్పుడే మా పిన్ని ఆశా పిన్ని అంటాననమాట. మా పిన్ని ఇంకొకళ్ళకి చెప్తుండేదంట. ఆహ్, ఏంటి ఇగో మా అక్క వాళ్ళ కొడుకు 8 ఎల్‌పీఏ వచ్చింది. మరి రెసెషన్ కదా! అని చెప్పేసి జస్ట్ అరగంట ముందు చెప్పిందంట. ఆళ్ళ ఫ్రెండ్ ఎవరికో. అప్పుడు నేను ఫోన్ చేశా. 24 ఎల్‌పీఏ వచ్చింది నాకు అనేసి. ఒక్కొక్కళ్ళు మైండ్ బ్లాంక్ అనమాట. అంటే చాలా మంచి మూమెంట్ కదా అది. సో, నేనొకటే ఏం చెప్తానంటే, ఈ లెర్నింగ్స్ అన్నీ కూడా అసలెందుకొచ్చింది? ఏం ఇంపార్టెంట్? ఒక హైయెస్ట్ ప్యాకేజ్ కావాలంటే ఏం కావాలి? అనేవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్‌లో చెప్తాను. ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడదాం. అదే సెకండ్ ఎపిసోడ్ అనమాట. సో, ఫస్ట్ ఎపిసోడ్‌కైతే ముగిద్దాం. నాకు కూడా కొన్ని పనులున్నాయి. చేసుకొనొస్తా. బాయ్ బాయ్.